అందరూ ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ప్రీవియస్ ఎపిసోడ్ చూసుకున్నట్టయితే ముగ్గురు చీఫుల్ని డిసైడ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే ముగ్గురు చీఫులు యాక్చువల్గా ఫస్ట్ ముగ్గురు జెంటల్గా 3 చీఫులు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో రిమైనింగ్ 3 పీపుల్స్ ఎవరైతే ఉన్నారో శేఖర్ భాష, బేబాకా అండ్ నబీల్, వాళ్ళకు బిగ్ బాస్ ఏం ఆఫర్ చేశారంటే ఈ ముగ్గురు చీఫ్లకి 3 ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ 3 ప్లాన్స్లో ఏ ప్లాన్లో కనుక మీరు వెళ్తారో ఆ ప్లాన్కి వెళ్ళమని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ ప్రకారం ఒకరు నిఖిల్ లాగా, ఒకరు నైనిక అండ్ ఒకరు యష్మి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బిఫోర్ రిమైనింగ్ 8 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ చీఫ్లు ఎవరిష్టంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ వాళ్ళకి గేమ్ మెసేజ్ చేయడం జరిగింది అని చెప్పారు. అయితే అప్పుడు ఎవరికి వారు సొంతంగా ప్లాన్ చేసుకొని ఏమేమి క్యాండిడేట్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది ప్లాన్ చేసుకున్నారు. అయితే నైనిక విషయానికి వచ్చినట్టయితే పాపం తనకు పెద్ద ప్లానింగ్ అయితే ఏం లేదు, ఎవరైతే వారు తీసుకున్నా అన్నట్టుగానే ఉంది. బట్ కానీ ఇక్కడ యష్మి అండ్ నిఖిల్ వచ్చేసరికి వాళ్ళ మెంటల్ స్ట్రాటజీ చాలా వాడారు. నిఖిల్ ఏం చేశాడంటే నాకు ఫిజికల్గా హెల్ప్ కావాలని చెప్పేసి అభయ్ కావాలి అండ్ పృథ్వీ కావాలి అని ట్రై చేశాడు. అండ్ మెంటల్గా వాదించాలన్నా స్ట్రాటజిక్గా మాట్లాడాలన్నా కంపల్సరీ సోనియా హెల్ప్ అవుతుందని చెప్పేసి నిఖిల్ బాగా తెలుసు. అందుకే సోనియా తీసుకుందాం అనుకున్నాడు. అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ కావచ్చు అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు అన్నట్టయితే తనకు ఒక ఫేవరిజం లాగా ఉంటుందని చెప్పేసి మణికంఠ తీసుకున్నాను అన్నాడు. కానీ ఇక్కడ యష్మి ఏం చేసిందంటే నిఖిల్ కంటే చాలా స్ట్రాటజిక్గా ఆలోచించింది. పృథ్వీని అభయ్ని కంపల్సరీ నాకు కావాలి, ఎందుకంటే ఫిజికల్గా వాళ్ళతో ఉంటే నేను గెలవగలుగుతా అని చెప్పేసి నిఖిల్ ఏమన్నాడంటే నేను యాజ్ ఏ లీడర్ కాకుండా నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని లీడర్ లాగా చూస్తాను, అట్లా లీడ్ చేస్తాను, అలాంటి వాళ్ళు కావాలని చెప్పేసి అభయ్కి అండ్ పృథ్వీకి పాయింట్ చేయడం జరిగింది. బట్ యష్మి ఏం చేసిందంటే నా దగ్గర వచ్చే వాళ్ళు పూర్తి ఫ్రీడమ్ ఇస్తా, నేను యాక్చువల్గా నాకు ఫిజికల్గా మెంటల్గా నేను కొద్దిగా సఫిషియెంట్ లేను కాబట్టి మీరు వస్తే నాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, మీ ఎనర్జీ నాకు కావాలి, మీ హెల్ప్ నాకు కావాలి, అంటే మీరే నా ప్రియారిటీ, అంటే మీ వల్ల నేను గెలుస్తా అనేట్టుగా వాళ్ళకు ఆప్షన్ ఇచ్చింది. దాన్ని వాళ్ళు చాలా ఈజీగా తీసుకొని ఆ పాయింట్కి స్టిక్ అయిపోయి యష్మి దగ్గరికి పోవడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ టీం అయితే గెలుస్తుందో అందులో నుంచి మళ్ళీ సీపులు సెలెక్ట్ కావాలి. అప్పుడు ఇక్కడ యష్మి అండ్ ప్రేరణ ఆల్రెడీ అమ్మాయిలు ఉన్నారు, బట్ వాళ్ళ దగ్గర ఈజీగా గెలవచ్చు. అదే నిఖిల్ దగ్గర గెలిచినా కూడా మళ్ళీ చీఫ్గా గెలవాలంటే మళ్ళీ నిఖిల్ టీంతో పోటీ పడి ఉంటుంది, అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు తెలివిగా యష్మి టీంకి పోవడం జరిగింది. అయితే ఇక్కడ టీమ్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత 3 టీంలు నైనిక టీంకి అండ్ యష్మి టీంకి హాఫ్ మెంబర్స్ సేమ్ రావడం జరిగింది. అప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, నిఖిల్ టీంకి 4 మెంబర్సే వచ్చారు, బట్ నైనిక టీంకి 5 మెంబర్స్ అండ్ యష్మి టీంకి 5 మెంబర్స్ వచ్చారు. వీళ్ళిద్దరికి ఒక గేమ్ ప్లాన్ చేసి ఎవరైతే ఆ గేమ్లో గెలుస్తారో అందులో ఒకరు నిఖిల్ వాళ్ళ టీం తీసుకొని ఫర్దర్గా మూవ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పాడు. అప్పుడు నిఖిల్ సంచాలకంగా చేశాడు. నైనిక టీము అండ్ ప్రేరణ అండ్ యష్మి టీం ఇద్దరు ఒక 3 గేమ్స్ ఆడడం జరిగింది. అందులో మన యష్మి టీం 2 గేమ్స్ గెలిచింది, కానీ నైనిక టీం మాత్రం 1 గేమ్ గెలవడం జరిగింది. కాబట్టి అప్పుడు బిగ్ బాస్ ఏం ఆప్షన్ ఇచ్చాడంటే యష్మి టీం వాళ్ళు మన నిఖిల్ టీం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారు, అబ్వియస్గా నిఖిల్ చీప్ కాబట్టి తీసుకోవడం కుదరదు, బేబాగా తీసుకునే ఉపయోగం లేదు. మణికంఠ కూడా ఆల్మోస్ట్ ఎమోషనల్గా ఉన్నాడు. బట్ స్ట్రాటజిక్గా మెంటల్గా ఫైట్ చేయాలంటే సోనియా అయితే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ నిఖిల్ టీంలో వచ్చినప్పుడు కూడా సోనియా ఏం చెప్పింది, నేను ఒక ఆడపులి, కంపల్సరీ నేను వస్తే నీకు ఒక 2 మెంబర్స్ యాడ్ అయినట్టు ఉంటుంది అని చెప్పేసింది. వాస్తవానికి డే 1 నుంచి మనం చూస్తున్నాం సోనియా ఇస్ దే 5 గ్రాండ్. నా దృష్టిలో ఆమె రైట్ ఆర్ రాంగ్, తను ఆడే విధానం, తను వాదించే విధానం సూపర్, అందుకనే సోనియాని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఏంటి ఇచ్చాడంటే ఇప్పుడు యష్మి టీంకి 6 మెంబర్స్ అయ్యారు, అంటే అది బిగ్ టీం అయిపోయింది. కాబట్టి వాళ్ళకి లగ్జరీగా ఒక రూమ్ని అల్లాగ్ చేసి ఇవ్వడంతో పాటు మళ్ళీ వీళ్ళని కన్వెన్షన్ రూమ్ పిలిచేసి రిమైనింగ్ నిఖిల్ టీంలో 3 మెంబర్స్ అండ్ నైనిక టీంలో ఉన్న 4 మెంబర్స్తో వర్క్ చేయించుకోవాలి. ఈ లగ్జరీ టీంలో యష్మి టీంలో ఉన్న 6 మెంబర్స్ మాత్రం ఆ లగ్జరీస్ని ఎంజాయ్ చేయాలి, వాళ్ళతో పని చేయించుకోవాలని చెప్పేసి ట్విస్ట్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమైందంటే వీళ్ళు పని చేసుకునే విధానంలో కొన్ని లైన్స్ క్రాస్ చేశారు. దానివల్ల కొంతమందికి ఈగో హట్ అయ్యి క్లాసెస్ అయినాయి, గొడవలు అయినాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రేరణ వచ్చేసి
వాళ్ళు ఓన్లీ 6 మెంబర్స్ రూమ్ షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని కూల్ డ్రింక్స్ కొన్ని చాక్లెట్స్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్. ఆ కూల్ డ్రింక్ తాగేటప్పుడు మామూలుగా అందులో డస్ట్బిన్లో పడేసినప్పుడు అభయ సంథింగ్ ఆ డస్ట్బిన్ కూల్ డ్రింక్ తీసి మళ్ళీ పైన పెట్టు పాపం వాళ్ళు ఎవరైనా తాగుతారుగా అంటే వెంటనే తీసుకెళ్ళి పైన పెట్టేసింది. అది వాస్తవం చెప్పాలంటే మనం ఎథికల్ కానీ హ్యూమానిటీగా చూసినప్పుడు ఎంత టీచ్ చేయాలో అంత టీచ్ చేయాలి. ఒక గేమ్లో ఉన్నప్పుడు 1 డే 2 డే సపోజ్ ఇప్పుడు బిగ్ బాస్ ఒక గేమ్ ఇస్తాడు, ఒకరు రాజు ఒకటి పనుడు అంటాడు, నువ్వు రాజు నీ పనుడు కాదు, ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి. బట్ ఎంత క్యారెక్టర్ చేసినా కూడా ఒక టర్న్ లైన్ అంటే ఒకటి ఉంటుంది, ఆ పాట క్లాస్ కాకుండా మనం చూసుకోవాలి. అక్కడ వాళ్ళు చేసే విధానానికి సీత వాస్తవానికి హట్ అయింది. 100% తను హట్ అవ్వడానికి అవకాశం ఉన్నది. బట్ తర్వాత మళ్ళీ అబ్బాయి అక్కడ ఆమ్లెట్ వేసుకున్నప్పుడు వాళ్ళు ఏం అంటే నార్మల్ టైంలో ఏం వర్క్ చేయము అని హ్యాండిల్ చేసే మీరు ఇప్పుడు మీ సొంతంగా ఏమైనా తినడానికి మాత్రం మా పర్మిషన్ లేకుండా ఎందుకు చేసుకుంటా అని చెప్పి చిన్న హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. తప్పప్పులు పక్క పెట్టేస్తే మామూలుగా మాట్లాడుకుంటే సొల్యూషన్ వచ్చేది. సీత ఆ పాయింట్ తీసుకొని ట్రిగ్ అయింది, అబ్బాయి ఆ పాయింట్ తీసుకొని ట్రిగ్ అయ్యారు. ఆ విషయంలో చిన్న చిన్న మార్పులు చేర్పులతోటి వాళ్ళ హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. కానీ బేబక్క అండ్ సోనియాది ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఎందుకు వాళ్ళ డే 1 నుంచి ఎప్పుడైతే కుక్కర్ విజిల్ పని చేయట్లేదో మా ఫుడ్ మీద అక్క నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీ ఉన్నావు అని చెప్పేసి ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే టాస్క్ దగ్గర కావచ్చు, తర్వాత నిఖిల్ టీంలో కావచ్చు, వాళ్ళకి సెట్ కావట్లేదు. ఆల్మోస్ట్ తను తినేటప్పుడు ఏమో చూస్తుంటే అక్క నువ్వు నాకే చూడకు నాకేదో విధంగా ఉందని చెప్పింది. అయితే అప్పుడు ఏమేం చెప్పింది, నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ నాకు సోనియా తోటి పడటం లేదు, తనకి నాకు ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడు, తర్వాత లేదంటే నేను ఈ టీంలో ఉండటం కష్టమవుతుంది, ఏదైనా వేరే టీం కానీ వెళ్ళిపోతానని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అప్పుడు నిఖిల్ చెప్పే వర్షన్ ఎట్లుందంటే తను ఆల్రెడీ వేరే టీంలో మాట్లాడుకొని వచ్చింది కాబట్టి నాకు కట్ అయింది కాబట్టి ఆ మాట్లాడినా కూడా నేనేం తీసుకోలేని చెప్పింది. ఈమెమంటది నాకు పడట్లేని చెప్పినా కూడా నిఖిల్ ఈయన ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ నిఖిల్ యాజ్ ఏ లీడర్గా చీఫ్గా నేను ఆయన కింద వర్క్ చేస్తున్నందుకు డే 1 నుంచి ఆయన ఏమంటున్నాడు, నేను లీడర్తో పాటు అందరినీ లీడర్గా చూసుకుంటా అని చెప్తున్నాడు. నెక్స్ట్ అక్క నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటా అని చెప్పాడు. నాకు ఆమెతో పడట్లేదు నేను ఉండట్లేదు అన్నప్పుడు ఆయన సొల్యూషన్ ఇవ్వలేదు, సోనీకే సపోర్ట్ చేశాడని చెప్పేసి ఒక పాయింట్ తీసుకున్నాను. నిఖిల్ ఏమంటున్నాడు, నీకు పడకపోతే నువ్వు నాకు చెప్తే నేను చూసుకుంటాను, కాకపోతే నువ్వు ఆల్రెడీ వేరే టీంలో వస్తాను చెప్పి మాట్లాడినాక నా హట్ అయినాక నేను ఎందుకు చూసుకుంటా అని చెప్పేసి పాయింట్ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే సోనియా కూడా ఈయన ఫ్రెండ్షిప్ కానీ అవతల రేపో కానీ పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే బేబక్కకు ఉన్నటువంటి స్ట్రాటజీ కావచ్చు, క్రేజ్ కావచ్చు, లేదంటే హౌస్లో హ్యాండిల్ చేసే విధానం కావచ్చు, వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం వల్ల ఒకవేళ సోనియా కనుక హట్ అయితే సోనియాతో నాకు చాలా హౌస్లో రన్ అయ్యేది ఉంటుంది, అట్లా నేను ఎందుకు కోరుకోవాలన్నట్టుగా కూడా ఆయన చేశాడు. బట్ అది కూడా ఒక రకమైన స్ట్రాటజీ కావచ్చు. కాబట్టి ఆ విధంగా హీట్ ఆర్గ్యుమెంట్ జరిగి సోనియాని ఏం చేయలేక ఆ హీట్ ఆర్గ్యుమెంట్ నిఖిల్ మీద బేబక్క ఫీల్ అయింది మాత్రం అన్నెసెసరీ. ఎందుకంటే అంత కోపంగా ఆయన సెటిల్ చేయడానికి అంత చేయాల్సిన అవసరం అయితే లేదు. నిఖిల్ చేయకుండా కూడా నువ్వు ఫైట్ చేసుకుని ఉండే, నువ్వు ఆమెను ఎదుర్కోలేక ఈయన మీద నువ్వు కోపంతో చూపించి అట్లీస్ట్ బయట లోపలనేమో ఆమెతో కూర్చొని మాట్లాడేమంటావు, బయటకు వచ్చిన తర్వాత సోనియానే కరెక్ట్ ఏమన్నట్టు ఓపెన్ చెప్తుంది, నువ్వేం చెప్తున్నావు డబుల్ గేమ్ మాట్లాడుతున్నావు నిఖిల్ అని చెప్పి కంప్లీట్గా ఫైర్ అయిపోయింది. అట్లా నెక్స్ట్ ప్రతి ఒక్కరు నాకు తెలిసి బిగ్ బాస్లో ఇప్పుడున్న 14 కంటెస్ట్లో స్ట్రాంగ్ కంటెస్ట్ ఎవరని అంటే నా దృష్టిలో నిన్నటి వరకు సోనియానే. ఎందుకంటే తప్పైన రైట్ అయినా ప్రతి ఒక్కరిని మాట్లాడి నిలబెట్టి గడగడగడలాడి చేసింది. అది అందరూ మైండ్లో పెట్టుకున్నారేమో. నిన్న విష్ణుప్రియ కూడా కావాలి ఆమెని మెంటల్గా డిసప్పాయింట్ చేయాలని అనుకున్నదేమో. నిన్న విష్ణుప్రియ కూడా సోనియా దగ్గరికి వెళ్ళేసి నీకు నిఖిల్కు ఫస్ట్ పడలేదు, బట్ ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది, దాని మీనింగ్ ఏంటి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తావు, అప్పుడు పడలేదు ఇప్పుడు ఎందుకు పడుతుంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె యాక్చువల్గా అది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఆడ లేడీస్కి ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే బిగ్ బాస్ అని ఒక పెద్ద స్టేజ్లో ఉన్నప్పుడు జోవియల్గా తీసుకున్నప్పుడు కానీ, నచ్చినప్పుడు కానీ, ప్లాన్గా చేసినప్పుడు కానీ దాన్ని జోవియల్గా తీసుకోవాలి. ఇంటెన్షన్ లేనప్పుడు కానీ, లేదంటే ఈ ప్లాట్ఫామ్లో ఈ వర్డ్ ఎక్కడికి తీసుకెళ్తున్నాం అన్నప్పుడు కానీ కొద్దిగా మెంటల్గా స్ట్రక్ అయినప్పుడు ఏం మాట్లాడలేదు. అక్కడ ఆమె చాలా తెలివిగా ఏం వాదించకుండా సైలెంట్గా నో కామెంట్ అనేది నవ్వింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ విష్ణుప్రియ చాలా ట్రిక్ తీసుకొని సీత కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే నేను అడిగినా అనుకున్నావు అక్కనని చెప్పేసి దగ్గరకు వచ్చి వాదించుకొని వెళ్ళిపోయింది. బట్ విష్ణుప్రియమైన వదలట్లే. మళ్ళీ అభయ్తోటి పాపం సోనియా మాట్లాడుతుంటే అది మళ్ళీ ఆ పర్సనల్ రూమ్కి వచ్చి కన్వర్జేషన్ కంటిన్యూ చేస్తుంటే సోనియా నేను నీతో మాట్లాడకూడదని చెప్పేసి బయట లాన్కి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నా మళ్ళీ అభయ్ ఓదారుస్తుంటే కూడా విష్ణుప్రియ చూసి ఏడవంగానేం తప్పైపోలే, నేనేం తప్పు మాట్లాడే, ఉల్టా ఆమె ఏమన్నదంటే అలాంటి కామెడీ చేయకండి అమ్మ అని చెప్పినందుకు దాన్ని స్టింగ్ తీసుకొని బాగా రేట్ చేసి స్టిక్ చేసేసి
అంతా ఈమె చేసి ఇంకా సోనియానే ఏదో చేసిందని చెప్పి ఏడ్చినా కూడా నువ్వు ఏడిసే ఏం మాట్లాడలే, నువ్వు పత్తితేం కాదు పుణ్యశ్రేయం కాదు అని చెప్పేసి ఆమె ఎన్ని మాటలు మాట్లాడిందంటే చాలా మాటలు మాట్లాడింది. ఎందుకంటే ఆ 100% యాక్చువల్గా విష్ణుప్రియను కూడా నేను చాలా సపోర్ట్ చేశాను. లాస్ట్ టైం కూడా నేను విష్ణుప్రియని నువ్వు ఏదో వేరే రకంగా మాట్లాడుతున్నావు, బోల్డ్గా మాట్లాడుతున్నావు చేసిన నామినేట్ చేసినప్పుడు కూడా ఆమె మెంటాలిటీ అలాంటిది, ఆమె నేచర్ అలాంటిది, ఆమె ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే ఆ విధంగానే ఆమె ప్లాట్ఫామ్లలో ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చింది. అది పర్సనల్ కాదు కదా, యాజ్ ఏ చేస్తుందని చెప్పేసి సపోర్ట్ చేశాను. బట్ నిన్న ఒరిజినల్గా విష్ణుప్రియ అలానే ఉంటుందా, కావాలని సోనియాని వీక్ చేయడానికి చేసిందా తెలియదు, కానీ నిన్న సోనియాని విష్ణుప్రియ చేసింది యాజ్ ఏ లేడీగా నాకైతే టార్చర్ అనిపించింది. నాకే యాజ్ ఏ మెన్గా ఆమె చేసిన 100% రాంగ్ అనిపించింది. ఈ విధంగా ఆ ఇష్యూ అక్కడికే వెళ్ళిపోయింది. తర్వాత నిన్న నాగార్జున గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రతిసారి సీజన్లో ఏమయ్యేదంటే ఫస్ట్ వచ్చేసి ఎవరెవరు తప్పు చేస్తారో ఫట్ అని వాళ్ళ బోర్డులు పెట్టేసి కొట్టేసి తర్వాత వీళ్ళతోటి ఎవరు బాగా ఎవరు బాగాలేదు సంథింగ్ డిఫరెంట్, గుడ్ బ్యాడ్ ఆ విధంగా ఏదో ఒక చిన్న టాస్క్ తీసి. బట్ రివర్స్గా ఈసారి ఏం చేశారు, కంటెంట్ అనేది అండ్ అమౌంట్ అనేది రిలీజ్ కాలేదు, మీ ఎంటర్టైన్మెంట్ బట్టి అమౌంట్ కౌంట్ అవుతుంది. నెక్స్ట్ మీరే ముందు కంప్లైంట్ చేయండి ఎవరు మైనస్ అని చెప్పేసి 6 రకాల నైఫ్లు తీసుకొచ్చి ఒకటి పుచ్చిపోయిన కత్తి, ఒకటి బ్లాక్, ఆ విధంగా చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ డిస్కషన్ అన్నీ వచ్చినప్పుడు విష్ణుప్రియ, యష్మి, నైనిక ఆల్మోస్ట్ అన్ని ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో రూమ్లో పని గురించి 6 మెంబర్స్ ఇలా ఇబ్బంది పెట్టే గురించి సీత అండ్ యష్మి నైనిక ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అండ్ బేబక్క ఏదైతే నిఖిల్ దగ్గరకు సోనియా గురించి మాట్లాడిందో అదే ఆర్గ్యుమెంట్ జరిగింది. అండ్ విష్ణుప్రియ సోనియాకి జరిగింది కూడా అదేమో జరిగింది. కాకపోతే ఇక్కడ నాగార్జున గారి దగ్గర నాకేమనిపిస్తుంది అంటే నాగార్జున గారు స్ట్రైట్ అవే నిఖిల్ని బేబక్క విషయంలో సోనియా విషయంలో ఏ విధంగా మాట్లాడి, ఇప్పుడు వాస్తవానికి బేబక్క దగ్గర అంత స్ట్రెంత్ తీసుకొని నిఖిల్ ఫైట్ చేసిన అవసరం లేదు, ఆయన స్టేటస్ కావచ్చు, అయినా కూడా నేను నమ్మింది కాబట్టి నువ్వు చేయాలన్నాడు, లేకపోతే బ్యాన్ తీయాలని చెప్పేసినాడు. కానీ ఇక్కడ సోనియా విషయం దగ్గర విష్ణుప్రియ చెప్పాడు, అనుమానం ఫిజికల్ ఫ్రెష్నెస్ కోసం వచ్చినట్టయితే లేదంటే ఫిజికల్ యాక్టివిటీ కోసం వచ్చినట్టే చేయి, బట్ ఇది పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పాడు. కానీ 100% విష్ణుప్రియ నువ్వు చేసింది రంగం అని చెప్పి ఇంకో కొద్దిగా గట్టి చెప్తే బాగుంది అనిపించింది. సోనియా ఎంత ఫైర్గా ఉండేది, మరి ఆ ఇష్యూ వల్ల చాలా సైలెంట్గా అయిపోయింది. నిఖిల్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా వైలెంట్గా ఉండే, బట్ ఎందుకో సోనియాతో ఫ్రెండ్షిప్ చేసుకొని బెటర్గా ఉంటే ఇంకా ఫ్యూచర్గా నాకు డీల్ బాగా చేయొచ్చు, అంటే హోమ్ అంతా బాగా మెయింటైన్ చేయొచ్చు 14 కంటెస్టెంట్ అని చెప్పేసి ఒక లాజిక్గా తనను పరిచయం పెంచుకోవడానికి బాగా ప్రయత్నిస్తున్నాడు, ఓకే. బట్ అక్కడ డల్ అయిపోతున్నాడు. నెక్స్ట్ ప్రేరణ ఆల్రెడీ మా టీవీలో కిరాక్ బాయ్స్ కిరాక్ లేడీస్లో కెప్టెన్గా చేసి చాలా ఫామ్లో ఉండే, కానీ ఇక్కడికి వచ్చినట్టు పిల్లిలాగా అయిపోయింది. యష్మి మీద ఎటువంటి హోప్సే లేకుండే, బట్ ఈమెను ఏ విధంగా చీట్ చేశారో అప్పటి నుంచి వీళ్ళందరూ ఆమెను బాగా హైలైట్ చేసేసి యష్మిని ఫస్ట్ నుంచి పెద్ద హోప్స్ ఏం లేవు. బట్ చీఫ్గా ఎప్పుడైతే నిఖిల్ సెలెక్ట్ చేశాడో లక్కీగా అక్కడి నుంచి ఆమె పృథ్వీని వీళ్ళ సెలెక్ట్ చేసుకొని 6 మెంబర్ టీమ్ అయ్యి లగ్జరీ బిగ్ బాస్ లగ్జరీ ఇచ్చి ఆమెకి అన్ని వర్క్ ఏజెంట్ చేసి కానించి ఓ రకంగా చెప్పాలంటే లక్ ఇంకా ఫేవర్గా చేసి హైప్ క్రియేట్ అవుతుందా బిగ్ బాస్ చేస్తున్నా అర్థం కావట్లేదు. సోనియా మాత్రం ఆమె క్రియేట్ చేసుకుంటుంది. నాగార్జున సార్ వచ్చి యావరేజ్ బిలో ఉన్నారు అంటే 100కి మార్క్స్ తీసుకుంటే 35 బిలో అంటే ఎవరైతే ఫ్లాప్ ఉన్నారో వాళ్ళకి వార్నింగ్ చేయడం జరిగింది. సీతకు వార్నింగ్ చేశారు. సీత యాక్చువల్గా బయట కిరాక్ షోలో మన అందరూ తెలుసు చాలా బోల్డ్గా ఉంది, చాలా హుషారు ఉంటుంది, అక్కడ బాగుంటుంది. బట్ ఆ కిరాక్ మిస్ అవుతుంది కావాలని చెప్పారు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చేసి తను మెచ్యూర్గా బిసైడ్ లాస్ట్ ప్రీవియస్లో శివాజీ గారు లాగా అందరికీ మానిటర్ చేసుకుంటూ బాగుంటున్నాడు. ఆదిత్య ఓం గారు శివాజీ లాగా బాగానే ట్రై చేస్తున్నాడు. బట్ ఆయన బయటికి వచ్చి గేమ్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అందరితో మాట్లాడుతూ వచ్చినప్పుడు అసలైన మజా వస్తుంది, అది మిస్ అవుతుంది. నాగార్జున గారు ఆయన కూడా ఫ్లాప్ కింద కొట్టేశారు. అండ్ శేఖర్ భాష మనకు ఆజాగా ఎప్పటి నుంచో తెలుసు. ఆయన చిన్న ఫన్ చేసి జబర్దస్త్ లాగా చిన్న జోకులు వేస్తున్నాడు, బంగారం అంటే బంగారం అలాంటివి. బట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ పెట్టుకొని ఆయన ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఆయన మాట్లాడుకుంటూ ఛాలెంజెస్ చేస్తున్నట్టయితే ఇంకా మజా ఉండేది. అందుకే ఆయన కూడా ఫ్లాప్ వేశారు. నెక్స్ట్ విష్ణుప్రియ మనకు ఆల్మోస్ట్ సుదీప్ తోటి షో చేసుకుని అందరి కోసం తెలుసు. ఏదో కొన్ని విషయాలలో వాళ్ళకి వతాసులు పడుతూ మాట్లాడుకుంటుంది, సొంత ఐడెంటిటీ ఎక్కడ తీసుకుని మాట్లాడలేదు. ఒకే ఒక్కసారి ఐడెంటిటీ తీసుకుంది, సోనియాని వల్గర్గా మాట్లాడింది, బాధ పెట్టి ఏడిపించింది. ఆమె కూడా ఫ్లాపే, బట్ అది 100% రైట్. అండ్ ప్రేరణ కూడా మా టీవీలో రీసెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు కెప్టెన్గా చేసి చాలా హుషారు మెయింటైన్ చేసింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా స్లో అయిపోయింది. ఆమెను కూడా ఫ్లాప్ కింద వేశారు. ఇక నెక్స్ట్ నాగమణి కంటే మనందరికీ తెలుసు ఎమోషనల్గా, ఇక నాగమణి కంటే అంటే మనందరికీ తెలుసు ఎమోషనల్గా విగ్గు వీకిండు, ఏడ్చిండు, అందరి మీద కలిసిండు, నాకు ఓవర్ లేరు అన్నాడు. ఆ ఎమోషన్ ఏమైందంటే జనాలకి వర్కౌట్ కాలే. ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది విసిగిపోయినారు. ఆయన చెప్పేదాన్ని చాలామంది నమ్మకపోగా
ఇదేంద్రా నాయన గోల్ అన్నట్టుగా అయిపోయింది. వీళ్ళందరూ సరి చేసుకొని ఫ్లాప్ నుండి బయటకు వచ్చేసి 60, 65, 70 మార్క్ తెచ్చుకొని పెట్టారు. ఇంకా బేబక్క విషయానికి వస్తే మనందరూ తెలుసు, నేను రివీల్ చేస్తున్నాను. ఉన్న 6 మెంబర్స్లో బేబక్క ఎలిమినేట్ అయిందని చెప్పేసి మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. 100% బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఫన్గా ఉండి అందరితో మంచిగా మాట్లాడి కుక్ చేసి బాగుంది, కానీ డే బై డే అందరూ రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు తన మైండ్ చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు 10 మంది 10 రకాలుగా మాట్లాడినప్పుడు వాళ్ళని ఫైట్ చేయగలి, డిఫెండ్ చేయగలిగి నీ క్యారెక్టర్ క్యాలిబర్ను మెయింటైన్ చేసి స్ట్రిక్ట్గా కూడా చూసుకున్నప్పుడు నువ్వు హోమ్లో ఉండగలుగుతావు. ఆమె ఏమవుతుందంటే ఒక మాట అన్నప్పుడు ఫస్ట్ నవ్వుతుంది, తర్వాత డిస్టర్బ్ అయిపోయి వేరే మాట్లాడుతుంది. ఆ విధంగా నిన్న రాంగ ఆల్మోస్ట్ నిన్న నిఖిల్ మీద ఉన్నటువంటి ఫైర్ మొత్తం వరస్ట్ అయిపోయింది. కాబట్టి ఆమె సర్వే కావటం ఉండటం 100% కష్టం. ఆఖరికి నాగార్జున గారు కూడా ఒక రోజులో నేను ఏం తెలుసుకుంటా సార్, అలాంటప్పుడు ఒక రోజులో బిగ్ బాస్ పెట్టవచ్చు కానీ స్థితికి వచ్చింది. కాబట్టి జనాలకు కూడా, ఆడియన్స్ కూడా నచ్చలేదు. లీస్ట్ ఓటింగ్ వచ్చింది. బేబక్క ఈరోజు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది. మిగిలిన రిమైనింగ్ 30 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఈరోజా, మిడ్ వీకా, నెక్స్ట్ వీకా ఇంకా 2-3 మెంబర్స్ ఎంట్రీ ఉందని అయితే జరుగుతుంది. ఈరోజు ఫండే సండే చేసి బేబక్క ఎంట్రీ పోవడం జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ. బాయ్.